అబ్బబ్బ ఏం ఫిగర్ రా, ఎంతైనా మీ డైరెక్టర్ టేస్ట్ కేకరా. హీరోయిన్ అవ్వాల్సిన అమ్మాయిని పని మనిషిగా పెట్టుకున్నాడు. హీరోయిన్ అవుదాం అనుకునే వచ్చింది, నీలాంటి చీట్ చేస్తే పని మనిషి అయింది. నువ్వు ఎక్స్ట్రా చేయకు, మా డైరెక్టర్ గారికి ఏమో ఓన్ సిస్టర్ లెక్క అన్నట్టు. మ్యూజిక్ సిట్టింగ్లో ఎప్పుడు చాలా హుషారుగా ఉండేవాడు సార్. ఆయన ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది సార్. ఆయన మూడేలా ఉంటే చూన్ ఎలా వస్తుంది సార్? ట్యూన్ చేయమని ఎవడేడ్చాడా? మా డైరెక్టర్ని ట్యూన్ చేసి మంచి మూడ్లోకి తీసుకురమ్మనేగా ఈ మ్యూజిక్ సిట్టింగ్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు మీరు చేయాల్సింది మ్యూజిక్ కాదు, మ్యాజిక్. సార్ మ్యాజిక్ చేయాలంటే నాలికి కొంచెం తడి తగిలితే మ్యాజికే మ్యాజిక్. తడా? వాట్ ప్లెజెంట్ సర్ప్రైజ్ సార్. మీరు ఈ టైంలో ఏంటిది? నా కేసు గెలిపించినందుకు చిన్న గ్రాటిట్యూడ్ సార్. గ్రాటిట్యూడ్ చూపించడానికి కాస్ట్లీ కార్ అక్కర్లేదు. ఒక చిన్న థ్యాంక్స్ అనే మాట చెప్తే చాలు. సార్ అట్లీస్ట్ డ్రింక్ టుగెదర్. Cheers. Thank you. ఎక్స్క్యూజ్ మీ సార్. Sure. ఏటయ్య అట్ట చూస్తున్నావు? ఆ రోజు నువ్వు చెప్పిందేటి, ఇవాళ జరిగిందేటి? ఇదిగో ఇదిగో నువ్వు ఇచ్చిన డబ్బు నువ్వే తీసుకో. నాతో స్టేషన్కి రా, వచ్చి నువ్వు చేసిన నేరాన్ని ఒప్పుకుని నా కొడుకు నాకు తిరిగి ఇచ్చే. ఏంటి అట్ట చూస్తున్నావు? వస్తావా రావా? ఎందుకు అరుస్తున్నారు? పదండి. మరి పద. ఇక్కడికి వచ్చే ముందు చాలా భయపడ్డానయ్యా, నువ్వు వస్తావో రావోనని. వచ్చావు. చిన్న పొరపాటు జరిగిపోయిందయ్యా. నువ్వు ఇచ్చిన డబ్బుల్లో 10 ఏళ్ళు ఆ తాగుబోతున్నా కొడుకు తాగేశాడు. నువ్వేం కంగారు పడకు, నేను 4 ఇల్లులు చాకరీ చేసైనా ఆ డబ్బు నీకు తిరిగి ఇచ్చేస్తాను. సెక్యూరిటీ. ఆలెందుకయ్యా? నిన్ను మెడపట్టుకొని బయటికి తోయడానికి. ఎవడరా దీన్ని లోపలికి రానిచ్చింది? ఇది చుట్టుపక్కల కనపడకుండా ఈడ్చిపారేయండి. ఒక్క నిమిషంలో నమ్మించి మోసం చేసావు కదరా? నాలాగా ఇంకా ఎంత మందిని మోసం చేసుంటావురా? వదలండ్రా. ఎక్కడికి వెళ్తే న్యాయం జరుగుతుందో అక్కడికి వెళ్ళి అడుగుతాడ్రా. నువ్వు బాగుపడవురా, నువ్వు బాగా మోస అయిపోతావురా.